హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజనా శ్రీనివాస్ వ్లాగ్స్. టుడే స్పెషల్ కోడిగుడ్డు, పచ్చి రొయ్యలు, ములక్కాడ ఆంధ్ర స్పెషల్ కర్రీ. చలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఎగ్స్ని బాయిల్ చేసేసుకొని ఎగ్స్ ఉడికే వరకు మనం ములక్కాడ, ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అన్నీ కట్ చేసుకుందాం. ఒక కడాయి పెట్టేసి దాంట్లో ములక్కాడలు, పచ్చి అంటున్నావేంది బుజ్జి, ముచ్చట చెప్పినట్టు. నేను నీకు చెప్పమన్నది వాయిస్ ఓవర్. నేను వాయిస్ చెప్తా అని మా ఆయన అంటే, సరేలే కర్రీ చేసినాం కదా వాయిస్ ఓవర్ ఇవ్వమంటే చాలా నవ్వుతున్నాడు. అందుకే నేనే చెప్తున్నా. కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసేసి ఒక్కొక్కటిగా కొంచెం ఫ్రై చేసి పెట్టుకోవాలి. పక్కన పచ్చివాసన పోతుంది. అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసేసుకొని పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గసగసాలు, టమాటో పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. అందులో ఒక 2-3 లవంగాలు కూడా వేసాను. ఆనియన్స్, పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఈ ప్యూరీ కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతుంటేనే ఇందులో కొంచెం మెంతి కూర, కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ ఫైనల్లో వేసుకుంటాము. రుచికి తగినంత కారం, సాల్ట్, ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి. కొద్దిసేపు ఉడికిన తర్వాత ఇందులో ఫ్రై చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కలు వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యల్ని కూడా వేసుకోవాలి. చాలాసార్లు ఆంధ్ర వాళ్ళు చేస్తుంటే చూసాము, ఎలా ఉంటుందో ఈ కాంబినేషన్ అని ట్రై చేద్దాం అనిపించింది. మాకు ప్రాన్స్ తినే అలవాటు ఉంది, కానీ మేము లూజ్ ప్రాన్, ఇంకా ప్రాన్ మంచూరియా అలా ట్రై చేసాం. అలా బాగుండేది. మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈ కాంబినేషన్లో ట్రై చేయడం మాత్రం ఇదే ఫస్ట్ టైము. అవి రెండు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని తగినన్ని వాటర్ వేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకోవాలి. చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. సండేస్ కూడా ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. ఎవ్రీ టైం చికెన్, మటన్, ఫిష్ అలా కాకుండా ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రొయ్యలు ఇప్పటి వరకు తినని వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇలా ట్రై చేస్తే మీకు తప్పకుండా నచ్చుతుంది. స్టార్టింగ్లో నేను కూడా తినేదాన్ని కాదు. ఒకసారి తిన్న తర్వాత నాకు టేస్ట్ బాగా నచ్చింది. కొంచెం ఉడికిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటే అయిపోతుందండి కర్రీ. ఎంత టేస్టీగా ఉందో! మా బుజ్జి చాలా బాగా చేసిందండి. ఈరోజైతే ఒక పట్టేస్తున్నాను నేను కూడా. మీ అందరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మా కామెంట్లో తెలియచేయండి. మీ ఇంట్లో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేస్తే. వేడి వేడి అన్నంలో ములక్కాడ, రొయ్యలు, ఎగ్గు 3 కలిపి తింటే ఉంది నా సామి రంగా. సూపర్ టేస్ట్ అదిరిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.